Okay, next topic is numbers can be represented in decimal form, octal form and hexadecimal form. Okay, so చూడండి ఇక్కడ decimal means base 10. Okay, so allowed numbers are 0, 1, 2, 3 and so on up 4, 5, 6, 7, 8, 9. Okay, so next ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %d. సో %d is format specifier for integer to represent decimal form. Okay, so next one is octal form. So octal form means base 8. Okay, so here allowed numbers are base 8 means 0, 1, 2, 3, 4, 5, 6, 7. Okay, ఇక్కడ how to represent here format specifier for octal form is %o. Okay, so 100, how can I represent 100 as an octal form? Okay, so 8 is divided by 100. Okay, okay, so in times 10 అంటే 8 1 time 2, so remainder is 4. So once again మళ్ళీ 18, so 12 is divided by 8. Okay, so 8 same times ఇక్కడ మనకి 1 time 8, so remainder is 4. So here once again divided, సో 1 8తో డివైడ్ చేయాలి, 0 టైమ్స్ కదా 0, సో రిమైండర్ ఎంత 1. అంటే మనం 100ని ఆక్టాల్ ఫామ్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 144. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ hexadecimal form. So hexadecimal means base 16. సో ఇక్కడ allowed numbers ఏంటంటే 0, 1, 2 up to 9. నెక్స్ట్ 10, 11, 12, 13, 14, 15. సో 10 ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకే, సో 16 numbers 0 to 9 and A B C D E F. Okay, so your format specifier for hexadecimal form is %x. Okay, so ఇక్కడ మనం 100ని how can I represent in hexadecimal form? ఓకే, ఇక్కడ మనకి ఏం చేయాలంటే 16 so it's divided by 100. Okay, so 16 అంటే 6 times, so remainder is 4.
So once again 6ని 16తో డివైడ్ చేయాలి. So 0 times 0, so remainder is 6. So 64. Okay. So percentage D for decimal form, percentage O for octal form, percentage X for hexadecimal form. Okay. So printf percentage D, percentage O, percentage X, comma 100, comma 100, comma 100. ఓకే. సో పర్సంటేజ్ డి అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 100. ఇక్కడ పర్సంటేజ్ ఓ అంటే ఎంత వస్తుంది 144. సో ఇక్కడ పర్సంటేజ్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది 64. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. Okay, 100, 144, 64 is the output. Okay. So this is we can represent integers as decimal form, octal form and hexadecimal form. Okay. So one more thing, please remember, there is no note no we cannot represent negative numbers as octal form and hexadecimal form. Octal form and hexadecimal form. So there is we cannot represent negative numbers as octal and hexadecimal form. Okay. Okay, next one is percentage D for integers, percentage U. So format specifier for unsigned int, percentage O for octal form, percentage X for hexadecimal form. Okay. So -1, -1, -1, -1. Okay. So what is the output of given program? What is the output of given program? Okay. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు అన్సైన్డ్ ఇంట్ అంటే అన్సైన్డ్ ఇంట్కి మనకి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉండవు, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాం నెగిటివ్ నెంబర్స్ అనేవి ఇచ్చాం. ఓకే. సో ఇక్కడ హౌ కెన్ ఐ రిప్రజెంట్ సో 0. సో ఇంటీజర్ సైజ్ ఏంటి మనకి, ఇంటీజర్ సైజ్ ఈజ్ 2 bytes. 2 bytes means 16 bits. 1 2 3 4 1 2 3 4 1 2 3 4
1 2 3 4. మనం జీరోని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే 0 0 0 0 0 0. ఓకే, నెక్స్ట్ 3 2 7 6 7ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 0 1 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 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాంప్లిమెంట్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది మనకి సిలో. కాంప్లిమెంట్ ఆఫ్ 0. కాంప్లిమెంట్ అనేది ఒక ఆపరేటర్ ఇన్ సి లాంగ్వేజ్. కాంప్లిమెంట్ అంటే జీరోస్ని వన్స్లోకి, వన్స్ని జీరోలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే జీరోస్ని వన్స్ అంటే వాల్యూస్ అనేవి అవుతాయి 1 1 1 1 1 1 1 1 1 1. ఓకే, సో ఫస్ట్ డిజిట్ 1 ఉందంటే మీనింగ్ ఏంటంటే దే ఆర్ ఇన్ నెగిటివ్ దట్ నెంబర్ ఈజ్ నెగిటివ్ నెంబర్. ఓకే, సో నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అవుతాయి. 2's కాంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు మనకి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే జీరోస్ని వన్స్లో కన్వర్ట్ చేసి 1 యాడ్ చేయాలి. అంటే వాల్యూస్ అన్నీ ఏమవుతాయంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే -1. అంటే మనకి ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 0, కాంప్లిమెంట్ ఆఫ్ 0, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1. సో కాంప్లిమెంట్ ఆఫ్ 3 2 7 3 2 7 6 7. సో దిస్ వాల్యూ అవుతుందంటే -3 2 7 6 8 అవుతుంది. అంటే వీటిని రిప్రజెంట్ చేస్తే దీని కాంప్లిమెంట్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇది 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం, దిస్ వన్ ఈజ్ 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. సో ఇది ఇంటీజర్ అంటే ఏంటంటే %d. అదే అన్సైన్డ్ ఇంట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ అన్సైన్డ్ ఇంట్కి %u. సో %u అని తీసుకుంటే ఇదేమవుతుంది 0 0. నెక్స్ట్ 3 2 7 6 7. ఓకే, మనకి అన్సైన్డ్ ఇంట్ అంటే నెగిటివ్ నెంబర్సే ఉండు. సో 3 2 7 6 7 +1 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 3 2 7 6 8 3 2 7 6 8 -1. ఈ వాల్యూ అవుతుందంటే 65,535. అంటే మనకి ఇక్కడ %u అని ఇక్కడ -1 అని ఇచ్చామనుకోండి, ఈ వాల్యూ అవుతుంది 65,535. ఓకే, నెక్స్ట్ సో 65 -1 యొక్క బైనరీ ఫామ్ ఏంటి, 1 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 1. ఓకే, సో ఇక్కడ దీన్ని ఆక్టల్ ఫామ్, హెక్సాడెసిమల్ ఫామ్. ఆక్టల్ ఫామ్ అంటే మనకి ఏంటి, బేస్ 8. ఆక్టల్ ఫామ్ అంటే %o. సో ఆక్టల్ ఫామ్ అంటే బేస్ 8 అంటే అలౌడ్ నెంబర్స్ ఏంటి 0 1 2 3 4 5 6 7. అంటే ఒక మ్యాక్సిమం నెంబర్ రిప్రజెంట్ 7 కదా,
సో 7 రిప్రజెంట్ చేయాలంటే 3 బిట్స్ సరిపోతాయి మనకు. ఒకసారి చూడండి 1 1 1 దీన్ని బైనరీ ఫామ్ టు డెసిమల్ కన్వర్ట్ చేయండి. వాల్యూ ఎంత వస్తుంది 7. అంటే సో ఈ 3 ని ఒక నెంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3ని ఒక నెంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ ఒక నెంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ ఒక నెంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ 1 నెంబర్గా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 1 1 1 అంటే ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 7కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం 7ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 1 1 1. అంటే ఇక్కడ 7 7 7 7 7. ఓకే, అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఓ -1 అని ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 1 7 7 7 7 7. ఓకే, సో అది మనకి ఇక్కడ హెక్సాడెసిమల్ ఫామ్. సో హెక్సాడెసిమల్ ఫామ్ పర్సంటేజ్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి బేస్ 16 అంటే అలౌడ్ నెంబర్స్ ఆర్ 0 to 9 అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ అంటే మ్యాక్సిమం నెంబర్ 15. సో 15 రిప్రజెంట్ చేయాలని మనకి 4 బిట్స్ ఉంటే సరిపోతుంది. ఒకసారి చూడండి ఇక్కడ మనకి సో 1 1 1 1. సో దీన్ని కన్వర్ట్ చేస్తే సో వాల్యూ ఎంత? 15. 15 అంటే మనకి ఇక్కడ ఏంటి? ఎఫ్. మనకి ఇక్కడ 4 బిట్స్ 1 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 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఇదొక బిట్, ఓకే. సో ఇదొక ఈ 4 బిట్స్ ఎఫ్, ఈ 4 బిట్స్ ఎఫ్, ఈ 4 బిట్స్ ఎఫ్. అంటే మనకి ఇక్కడ అవుట్ వస్తుంది ఇక్కడ మనకి ఎఫ్ 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 ఇది అవుట్పుట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ -1 65,535 1777777 ఎఫ్ 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 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఓకే. నెక్స్ట్, so please remember unsigned range is 0 to 65,535. okay, so one more important written test question. So unsigned int u. So for u is equal to 5, so u is equal to 5, u greater than or equal to 0, u minus minus.
ఓకే, ఇక్కడ పర్సంటేజ్ డి కామా యు. ఓకే, give some space. So what is the output of given program? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ u5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. సో ఇక్కడ మనం పర్సంటేజ్ డి అని ఇచ్చాం, అంటే ఇంటీజర్ ప్రింట్ అవుతుంది, అంటే 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 మైనస్ 1 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ. సో 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ 1 అంటే అన్సైన్డ్ రేంజ్ ఎప్పుడు కూడా 0 to 65,535. అంటే 0 మైనస్ 1 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 65,535. సో 65,535 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి, పర్సంటేజ్ డి అని ఇచ్చాం. సో 65,535 ఈక్వలెంట్ ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ 65,535 ఈక్వలెంట్ ఇంటీజర్ వాల్యూ ఎంత, -1. సో -1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ -2, -3 అండ్ సో ఆన్. సో అన్సైన్డ్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది ఇన్ఫినిటీ లూప్ అనమాట. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో చిన్నగా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి, మళ్ళీ నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, సో if you have any doubts, please ask in comment section. Okay, thank you.